కొన్ని మాటలు చెప్పాను, చాలామంది రాలేదు. సిద్ధపాటు కూడికి కూడా రాకపోతే అమ్మా ఎలాగా? సిద్ధపాటు కూడికి కూడా మనం రాలేని పరిస్థితి అంటే ఎలాగా? సిద్ధపాటు లేకపోతే ఏం లేదు, సిద్ధపాటు లేకపోతే దిద్దుబాటు లేదు అండి. దిద్దుబాటు లేకపోతే సిద్ధపాటు లేదు, సిద్ధపాటు లేకపోతే ఎత్తబాటు లేదు. ఎవరైతే దిద్దుకుంటారో, ఎవరైతే సిద్ధపడతారో వారే పరలోక రాజ్యంలో చేరతారు. ప్రభు ఒకటే అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ నా చిత్త ప్రకారంగా నడుచుకున్న వారు మాత్రమే పరలోకం వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తములో ఎవరైతే నడవగలుగుతారో వారే పరలోకం వెళ్తారు. 3 రకాలైన చిత్తాల గురించి మనకు తెలుసు. ఒకటి స్వచిత్తము, చూడండి, 1 స్వచిత్తము, 2 సాతాను చిత్తము, 3 దేవుని చిత్తము. హల్లెలూయా. స్వచిత్తముగా నడిచేవారు ఉన్నారు, సాతాను ఇష్ట ప్రకారంగా ప్రేరేపించబడినట్లుగా నడిచేవారు ఉన్నారు, అట్లాగే దేవుని చిత్తములో నడిచేవారు కూడా ఉన్నారు. యేసు ప్రభుకి సర్వాధికారాలు ఇవ్వబడినప్పటికీ కూడా నా తండ్రి చిత్తం చేయటమే నాకు నిజమైన ఆహారమై ఉన్నది, నా తండ్రి చిత్తం చేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. ఒకానొక సందర్భంలో అయ్యా ఈ గిన్నె నా ఎదురుని తొలగించానంటాడు, కానీ ఆ తర్వాత అంటాడు ఎమ్మటనే, అయ్యా అది నీ చిత్తం అయితేనే జరిగించయ్యా. అంటే ప్రభుకి సర్వాధికారాలు ఇవ్వబడినప్పుడు కూడా ప్రభు ఎక్కడ కూడా భూమి మీద జీవించినంత కాలము కూడా తన సొంత ఆలోచనకి ఎక్కడ తావునివ్వలేదండి, తన సొంత ఆలోచన ప్రకారంగా ఎక్కడ నడవలేదండి, తన సొంత ఆలోచన ప్రకారంగా ఇష్టం వచ్చినట్టుగా బతికినట్టుగా మనకు బైబిల్ ఎక్కడ కనబడదు. కానీ మనం మాత్రం ఎలా బ్రతుకుతున్నామంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టం వచ్చినట్లుగా అలాగే సాతాను ప్రేరేపించబడినట్లుగా మనం బ్రతికితే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఇంత భక్తి చేసి, ఇంతగా ప్రభువుని నమ్ముకొని, ఇంతగా మనం దేవుని సన్నిధికి వచ్చి నా ప్రయోజనం అనేది ఉండదు కదా. అందుకే ప్రభు అన్నాడు, నా చిత్తము చేయవాడే పరలోక రాజ్యము చేరతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చిత్తం చేయాలి మనం? దేవుని చిత్తం చేయవారే పరలోక రాజ్యం. ప్రభు బల్ల గురించి ఒక 7 విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్న తర్వాత మళ్ళా మన లోయల గురించి 1-2 నేర్చుకుందాం. మొదటిగా బల్ల అంటే ప్రభుతో సహవాసమే బల్ల. బల్ల అంటే ఏంటి ఏమండి? ప్రభుతో సహవాసముని జీవిత కాలం అంతా కొనసాగించాలంట. ఇదే బల్ల మనం అక్కడికి పరలోకి వెళ్ళిన తర్వాత మనతో కలిసి ప్రభు కూడా బల్ల తీసుకుంటాడంట. నిన్న మనం నేర్చుకున్నాం, మత్తయి సువార్త 26:26లో కనబడుతుంది ఆ మాట. చెల్లించి నా తండ్రి రాజ్యములో, ఇది మనకు కావాల్సింది, నా తండ్రి రాజ్యములో క్రొత్తదిగా తాగు దినము వరకు. చూడండి, ఇంక తాగను, ఇప్పుడు మీతో తాగుతాను కదా, మళ్ళీ ఎప్పుడు తాగుతాను అంటున్నాడు? చెప్పండి అమ్మ, అందరూ కూడా, అందరూ స్పందించాలి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా అమ్మా నిద్ర మత్తులోనే ఉన్నారా? ఏమండి, మీతో నేను మరలా నా తండ్రి రాజ్యంలో మీతో పాటు నేను దానిని త్రాగుతాను అన్నాడు. సరేనా? ఇప్పుడు బల్ల గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు, మనం 7 విషయాలు ఉన్నాయి, అవి నేర్చుకుంటే కనుక. మొదటిగా బల్ల వలన ఏంటి, బల్ల తీసుకోవడం వల్ల ఏంటి, అసలు ఈ బల్ల దేనికి, అసలు ఎందుకు ప్రభు ఈ బల్ల పరిచయం పెట్టాడు? చాలామంది తెలియదు, రొట్టె ద్రాక్షారసం అనేది ప్రసాదం అనుకుంటారు కొంతమంది. చేయకూడదు, ఎలా పడతారండి, ఇలాగా గుళ్ళో ప్రసాదం తీసుకున్నట్లుగా నేను చూసా కొంతమందిని. కానీ ఈ ప్రభు బల్ల అనేది ఎవరు తీసుకోవాలి? మొదటిగా చెప్పండి, రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు బల్లలో చేయవేయాలి కదా.
అయితే ఇప్పుడు ఈ బల్ల ప్రభు ఎందుకు పెట్టాడు అక్కడ ఆ క్రమాన్ని అంటే కొన్ని విషయాలు నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 చదవండి. కావున యేసు ఇట్లా నేను అంటే మనము జీవము గలవారిగా ఉండాలి అంటే ఏం చేయాలంట చెప్పండి అందరూ కూడా. ఆయన రొట్టె ద్రాక్షరసం, ఆయన శరీరము ఆయన రక్తము అనగా రొట్టె ద్రాక్షరసము తింటేనే మనకి ఎలా ఉంటుందంట, జీవము కలిగిన వారుగా లేదంటే నిర్జీవమైన వ్యక్తులుగా మనం ఉంటాం. జీవము కలిగి ఉండటానికే మనం ప్రభు వల్ల తీసుకుంటున్నాం. మొదటిగా మనలో జీవం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ జీవము ఇది నిత్యము ఆయనతో పాటు ఉండడానికి అవకాశంగా ఉంటుంది. రెండవదిగా అదే యోహాను సువార్త 6:54 చదవండి, పక్క వచ్చినవి. చూడండి ఏంటంట, నిత్య జీవము ఎవరంట నిత్య జీవము కలిగిన వారు. చూడండి అంటే పునరుద్ధానం యొక్క శక్తి కలిగడానికే బల్ల. దేవుడు పునరుద్ధాన శక్తిని ఎలా పొందుకొని లేచాడో అలాగే మనము కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన పునరుద్ధానం యొక్క బలంతో మనల్ని నింపుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. పునరుద్ధానిక బలం యొక్క శ్రేష్టమైన అనుభవం ఏంటంటే పునరుద్ధరించబడిన బలం, పునరుత్పత్తి చేయబడిన బలం. అంటే అక్కడ అయిపోయింది, అక్కడ మరలా ఏమైందంటే నూతనంగా ఒక బలము ఏమైందంటే పునరుత్పత్తి చేయబడింది. కాబట్టి పునరుద్ధానము యొక్క బలము పునరుద్ధరించబడుట అని అర్థం. ఈ పునరుద్ధాన బలము ఎవరికైతే ఉంటుందో వారి ఈ ప్రయాణములో శ్రేష్టమైన ఫలాలు పొందుకుంటారు. 84వ కీర్తనలో ఒక మాట ఉంది, అదేమిటంటే వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు వారు సియోనులో కనబడతారు. ఎక్కడ కనబడతారంటే వారు ఎలా నానాటికి వారు ఏం పొందుకుంటున్నారు, ఏ బలం పొందుకుంటున్నారంటే పునరుద్ధానం యొక్క బలమును పొందుకోవాలి. దేవుని యొక్క బలము, పునరుద్ధాన బలము కలిగిన వాడు మన ప్రభు. యేసు ప్రభు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పునరుద్ధాన బలము కలిగిన వాడిగా లేచాడు, పునరుద్ధాన బలము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ పునరుద్ధాన బలంతో మనల్ని నింపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన బలము కాదు, పునరుద్ధాన బలము మనలో కలిగి ఉందము గాక. ఎలా వస్తుందంటే అది బల్ల ద్వారాగా ప్రభు ఇస్తున్నాడు. మూడవదిగా మనం చూద్దాం, యోహాను 6:56 చదవండి. దేవునిలో నిలిచి ఉండే బల్ల. నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తము తాగిన వారు ఏమవుతారంట, ఎవరి యందు? దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఎవరికి? ప్రభు వల్ల తీసుకునే వారికి. ఎవరైతే ప్రభు వల్ల తీసుకుంటారో ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే నేను వారితో నిలిచి ఉంటాను, వారు నా యందు నిలిచి ఉంటారు, నేను వారి యందు నిలిచి ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరితో ఉంటాడంట ప్రభు? బల్లలో చేయవేసిన వారితో. ప్రభు బల్లారాధన ఎవరైతే తీసుకుంటారో వారితో ప్రభు నిలిచి ఉంటానని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా ఒకటి జీవము కలిగిన బల్ల, పునరుద్ధాన శక్తి కలిగించే బల్ల, దేవునిలో నిలిచి ఉండే బల్ల. నాలుగవదిగా ప్రభువుని జ్ఞాపకం చేసుకునే బల్ల. 1 కొరింథీ పత్రిక 11:25. 1 కొరింథీ పత్రిక 11:25. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన నాయన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని చాలండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బల్ల. ఈ బల్ల ఎప్పుడైతే మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకొని మన కొరకు ప్రభు చేసిన త్యాగాన్ని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని ప్రభు కంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభువుకి మనం రుణస్థలం అండి. ఎందుకంటే మన కొరకు ఆయన
ఏం చేశాడు? ఉచితంగా రక్షణ ఇచ్చాడు. మన కొరకు తన రక్తం అంతా కార్చాడు. మన కొరకు ప్రభు మరణించాడు. మన ప్రభుకు రుణస్థలమా కాదా? పౌలు అంటాడు, నేను ఎప్పటికీ ప్రభువుకి నేను రుణస్థుడనే. హల్లెలూయా. ప్రభు రుణాన్ని తీర్చుకోవాలి మనం. ఏమండి చూడండి, ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి నేను రుణం ఉన్నాను రా అంటారు, రుణం ఉండిపోయాను వాళ్ళకి అంటారు. ఏమండి మనము అప్పు రుణం మనం ఎలా తీర్చాలి? ప్రభుకి సువార్త ప్రకటన ద్వారాగా. బల్లలో చేయవేసే వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేయాలంట? ప్రభు యొక్క మరణమును ఏం చేయాలంట? ప్రచురం చేయాలని అక్కడే రాయబడి ఉంది. అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది తర్వాత మాట అదే. చూడండి, 5వదిగా ప్రభు మరణమును ప్రచురం చేసే బల్ల. 11:26లో ఉంది అన్నమాట. ఈ పాత్రలో నుండి త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూడండి, ప్రభు బల్ల ఏమిటంటే మరణమును ప్రచురం, ఆయన సువార్తను ప్రకటన చేసే బల్ల. చివరిగా 2 మాటలు ఉన్నాయి చూడండి. 1 కొరింథీ పత్రిక 11:28లో ఒక మాట ఉంది చూడండి. హృదయములను పరీక్షించర చేసుకునే బల్ల. ఏమిటంట? హృదయములను పరీక్ష చేసుకునే బల్ల. మన హృదయాలను మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి బలలో చేయలేదు. చివరిగా మనం నేర్చుకునే ఒకటే ఒక మాట. ఎన్ని మాటలు నేర్చుకున్నాను మనం? 1 జీవము కలిగించు బల్ల, 2 పునరుద్ధానము శక్తి కలిగిన బల్ల, 3 దేవునిలో నిలిచే బల్ల, 4 ప్రభువుని జ్ఞాపకము చేసుకునే బల్ల, 5 ప్రభు మరణమును ప్రచురము చేసే బల్ల, 6 హృదయములు పరీక్షించే బల్ల, 7 కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బల్ల. 11:23. కాబట్టి ప్రభు 23 చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట ప్రభు. మనం కూడా ఏం చేయాలి? కృతజ్ఞత. ఇక్కడ 7 విషయాలు బల్ల గురించి. అమ్మ అందరు చూడండి చాలా జాగ్రత్త. ఇది మీకు గ్రూపులో పెట్టారు. ఈ 7 విషయాలు మీకు గ్రూపులో పెట్టారు, శ్రేష్టమైనవి కాబట్టి. 1 జీవమును కలిగించు బల్ల. చెప్పండి. 2 పునరుద్ధానపు శక్తితో నింపబడిన బల్ల. 3 దేవునిలో నిలిచి ఉండే బల్ల. 4 ప్రభువుని జ్ఞాపకం చేసుకునే. ఎప్పుడు బల్ల తీసుకునేటప్పుడు ప్రభు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ రాయబడింది. తర్వాత మనం చూడండి, ప్రభు మరణమును ప్రచురము చేసే బల్ల, హృదయములను పరీక్షించే బల్ల, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బల్ల. దేవునికి మహిమ కలుగు. 7 విషయాలు మాత్రం మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని దేవుని పేట మనవి చేసుకుంటూ ఉన్నాను. అయితే మన వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దావీదు కీర్తన 23. అందులో 4 ఇంకా అవన్నీ అవసరం లేదు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను. ఏం నేర్చుకుంటున్నాం? లోయల గురించి. కొన్ని లోయల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం, అవునా? మొదటి లోయ గురించి మనం నేర్చుకున్నాం, షావే లోయ. 2 గెరారు లోయ, 3 ఎష్కోతు లోయ, 4 ఆకోరు లోయ, 5 అయ్యాలోను లోయ, 6 బెన్హిన్నాము లోయ, 7 ఇజ్రాయిలు లోయ, ఇజ్రాయిల్ మైదానపు యొక్క లోయ. 8వదిగా షోరేకు లోయ. 8వ లోయ ఏంటి? న్యాయాధిపతుల గ్రంథము 16:4. చూడండి, సరిపోతుంది. 16:4 చూశారు కదా. అది ఏ లోయ అంట? డెలీలా నివసించు ప్రదేశము. ఎవరు? డెలీలా. పాపము
కలిగిన స్త్రీ నివసించు ప్రదేశం. ఇక 2 మాటలు మనం నేర్చుకుందాం. పాపము ఉన్న చోటున మనము ఉండకూడదు. ఈలో మనకు నేర్పించే ఒక సత్యము, నా వైపు చూడండి. ఎక్కడైతే పాప కార్యములు జరుగుతాయో, ఎక్కడైతే పాపము తాండవిస్తుందో, ఎక్కడైతే పాపం విచ్చలవిడిగా విస్తరిస్తుందో ఆ ప్రదేశంలో అలాంటి చోట్ల దేవుని బిడ్డలు ఉండకూడదు. ఇప్పుడు లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో నివసించడానికి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి గొడవ అవలా. ఎవరికి గొడవ అయిందంట? వాస్తవంగా చూస్తే లోతు గొర్రెల కాపరులకు, అబ్రహాం గొర్రెల కాపరులకి గొడవ జరిగింది. అలా గొడవ జరిగినప్పుడు సరే అబ్రహాం అన్నాడు, మనం గొడవ పడటం మంచిది కాదు, అన్యుల మధ్య మనం తేలికైపోతాం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు గొడవ పడితే అన్యులకు లోకం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఆ వివేకం అబ్రహాముకు ఉంది. ఎవరికి ఉంది? చూడండి, చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు గొడవలు పడకూడదు. మీరు గొడవలు పడితే ఏమంటారు తెలుసా? అన్యులు, వీళ్ళు చర్చికి వెళ్తున్నా కూడా ఏం ప్రయోజనం లేదయ్యా. నువ్వు చర్చికి వెళ్ళావంటే నీకు ప్రయోజనకరంగా ఉండాలిగా. మరి ఏమంటారు? వీళ్ళు చర్చికి వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం లేదు, వీళ్ళు ఎందుకు ఇలా గొడవలు పడతారు. వాక్యం ఏం చెప్తుంది? నిజంగా దేవుని బిడ్డలకు ఉండవలసింది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ, ఆయన గుణలక్షణములు ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పెంచుకున్నాడని పేతురు పత్రికలో మనకు రాయబడింది. ఆశ్చర్యకరమైన వెలుగులోకి, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రభు నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఆయన గుణాలు మనలో ఉంటేనేగా ప్రచురం చేయాలి. మనలో లేకుండా ఏం ప్రచురం చేస్తాం మనం? మనలోనే ప్రేమ లేకపోతే, మనలోనే ఎదుటివారి పక్షం ప్రేమ అనేది లేకపోతే, నువ్వు యోహాన్ ఏమంటాడు? మొదటి యోహాన్లో, నువ్వు గనక నీ ఎదుటి సహోదరుని ప్రేమించలేకపోతే నువ్వు దేవునిని ప్రేమించిన మాట అబద్ధం అంటున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నా, నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే ఇలా పక్కగా అంటాడు ప్రభు. ఎందుకో తెలుసా? నీ సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? కనబడే వ్యక్తిని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అని అంటాడు ఆయన. ఈ నా మాటలు కాదు, యోహాన్ అంటాడు. అంటే మనలో ప్రేమ ఉండాలి. చూడండి, అబ్రహాము ఎందుకయ్యా గొడవలు? మన ఇద్దరికి గొడవలు వద్దు, ఇగో నీకేం కావాలో తీసుకో, అటు వెళ్ళిపో, ఏం స్థలం తీసుకో. ఎప్పుడు రెడీగా ఉన్నాడు లోతు వెళ్ళిపోవడానికి. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పా ఈ మాట గురించి, కొంతమంది వారు స్వేచ్ఛగా బ్రతకాలని ఆశపడతారు. ఒకరి మాట వినడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. కొంతమంది లోబడరు. కొంతమంది లోతు దగ్గర ఉంటే అబ్రహాం యొక్క మాట వినాలి, అబ్రహాం యొక్క సావాసంలో ఉండాలి, బలిపీఠం దగ్గర ఉండాలి. ఇవన్నీ కూడా లోతుగా నచ్చట్లప్పుడు. అందుకే రెడీగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర ఉండడానికి ఇష్టపడట్లా. కారణం ఏంటి? ఆయన తండ్రి మాట, తండ్రి చెప్పినట్టు చేయడానికి ఇష్టపడట్లా. ఎంత మాత్రమో తన ఇష్ట ప్రకారంగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాగా నిబంధనలో ఉండకుండా వెళ్ళిపోయిన లోతు కానివ్వండి, అబ్రహామును వదిలేసిన లోతు కానివ్వండి, తండ్రిని విడిచిన కుమారుడు కానీ, వారి స్థితిగతులు ఏమయ్యాయో బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి యొక్క స్వాధీనములో, తండ్రి యొక్క ఆధీనములో మనం ఉంటేనే మనకి భద్రత, మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క సావాసాన్ని వదులుకున్న లోతు ఎక్కడికి వెళ్ళాడు? భయంకరమైన పట్టణాల్లో నివసించాడు. ఎక్కడ నివసించారండి? సొదొమ గొమొర్రా విచ్చలవిడిగా పాపం. దేవుడికి ఆ ప్రాంతాల మీద, ఆ 2 పట్టణాల మీద కోపం వచ్చిందంట. ఆ 2 పట్టణాలని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడంటే, దేవుని యొక్క కనుదృష్టిలో ఎంత భయంకరంగా పట్టణాలు ఉన్నాయి. అయినా ఈ లోతు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంట? ఈ సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. నిజంగా ఒక మాట చెప్తా వినండి, లోతుకి మనం కొంచెం సపోర్ట్ చేద్దాం. లోతుకి తెలియదులేండి, అందుకే వెళ్ళి ఉన్నాడు అనుకుందాం. ఎన్ని రోజులు తెలియదు. సరే, అప్పుడు తెలియలేదు. సొదొమ గొమొర్రా రాజును పట్టుకున్నప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టిన 318 మందిని తీసుకుని వెళ్ళి ఆ శత్రువులను జయించి లోతుని బయటికి కాపాడినప్పుడైనా
అన్నయ్య నేను ఎక్కడికి వెళ్తాను, నేను వేరే చోట ఉండటం వల్ల నాకు ఈ పరిస్థితులు ఏర్పడినాయి, నేను నీతోనే ఉంటాను, ఆ ప్రదేశం మంచిది కాదు, నేను నీ దగ్గరే ఉంటానని లోతు రావాలా లేదా? చెప్పండి, రావాలా లేదా? చూడండి, అబ్రాహాము దగ్గర పరిశుద్ధత ఉంది, అబ్రాహాము దగ్గర దేవుని యొక్క సహవాసం ఉంది, అబ్రాహాము దగ్గర బలిపీఠం ఉన్నది, అబ్రాహాము దగ్గర దేవుని స్వరం వినబడుతుంది. అలాంటి పరిస్థితులు విడిచిపెట్టేసి భయంకరమైన పాపములకు వెళ్ళి బ్రతకడానికి ఇష్టపడుతున్న లోతు. అందుకే లోతు నీతిమంతుడిగా బ్రతికినప్పటికీ కూడా తన కుటుంబము శపితమైనదిగా మారిపోయింది కదా. ఆ పరిస్థితులు కాదా ఆ శబ్దమై అయిపోవడానికి కారణం? ఆ పిల్లలు ఆ పరిస్థితులు చూసి కాదా అలా అయిపోవడానికి కారణం? అవునా కాదా? అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏమండి, భయంకరమైన పాపము ఏలబడుతున్న స్థలాల్లో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలు, నేను మందు తాగునంట, వాళ్ళ స్నేహితుడు పిలిచాడంట, ఈడెళ్ళి బార్లో కూర్చున్నాడంట, ఈడు డ్రింక్ తాగుతాడంట, ఆడు మందు తాగుతున్నాడంట. ఏమండి, అది కరెక్టేనా? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అది? ఏమండి, పాపాత్మురాలైన స్త్రీతో సహవాసం చేస్తే నిన్నేమంటారు? దొంగతో సహవాసం చేస్తే నిన్నేమంటారు? నువ్వు ఉండకూడదు కదా వాళ్ళతో సహవాసంలో. మొదటి కీర్తన ఏమో నేర్పిస్తుంది? అపాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చుండకూడదు, పాపుల మార్గంలో నువ్వు నిలవకూడదు, అపాసులు కూర్చున్న చోట నువ్వు కూర్చోండకూడదు. అవునా? వారి ఆలోచన చొప్పున కూడా మనం ఏం చేయకూడదు, నడవకూడదు. మరి నువ్వు ఎలా నడవాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సహవాసం ఎక్కడ ఉందో అక్కడైనా ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉందో అక్కడైనా ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడైతే నీకు వినబడుతుందో ఆ వాక్యము ప్రకారమే నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ సంసోను ఎక్కడికి వెళ్ళాడంట? దెలీలా దగ్గరికి వెళ్ళాడట. పాపము దగ్గరికి వెళ్ళిన సంసోను, ఏమండి, ఈ లోయ పేరేంటి? సోరేకు లోయ. పాపం ఉంది అక్కడ, పాపము చేసే ఒక స్త్రీ ఉంది అక్కడ. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినట్లే ఈ సంసోన్. వెనుకోకుండా నా ఇష్టం, ఏమంటున్నాడండి? నా ఇష్టం, నేను చేసుకుంటా, నీ ఇష్టంలోనే ఉంది నీకు నాశనం. ఖచ్చితంగా ఉంది. నీ ఇష్టం కాదు. ఏమి ఇష్టం ఉండాలి చెప్పండి అమ్మ అందరూ కూడా? దేవుని ఇష్టం ఉండాలి. హల్లెలూయా. ఏదైనా సరే దేవుని ఇష్టం ఉంటేనే నీకు ఆశీర్వాదం. నీ ఇష్టం ఉంటే నాశనమే. నీ ఇష్టంలోనే నీకు నాశనం ఉంది. ఏమండి, సాతాను ఇష్టంలోనే మనకేముంది? నాశనం ఉంది. కాబట్టి మన ఇష్టం కాదు, దేవుని ఇష్టంలో మనం ఉండాలి. అది కాదయ్యా, వాళ్ళు మనోళ్ళు కాదు, మన స్త్రీలు కాదు, వాళ్ళు శత్రువు యొక్క దేశానికి చెందిన వాళ్ళు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే వినట్లా ఈ సంసోను. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. ఈరోజు చూడండి, ఇంకొక మాట చెప్పనా, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్న ప్రదేశము, దేవుని యొక్క బలాన్ని పోగొట్టుకున్న ప్రదేశము, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్న ప్రదేశము. చూడండి, చాలా మంది దేవుని యొక్క శక్తిని పోగొట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళకూడని స్థలాల్లోకి వెళ్ళడం వల్ల. నువ్వు వెళ్ళకూడదు ఆ స్థలాల్లోకి. అలాంటి స్థలాల్లో నువ్వు వెళ్ళడం వల్ల ఏం పొందుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు సంసోను అంటే? దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నాడంట. మూడవదిగా ఇంకో మాట చెప్పనా, దేవుడు తనని విడిచిపెట్టేశాడు అక్కడ. తనకున్న బలము ఎక్కడ? సంసోను ఢిల్లీలో ఒడిలో పడుకోగానే చక్కగా ఏం చేసిందంట? గుండుగొట్టేసింది. తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా తనని ఎడబాసన్న సంగతి సంసోనుకి తెలియలేదంట. ఎందుకు తెలియదో తెలుసా? నువ్వు ఏ స్థలంలో ఉండకూడదో ఆ స్థలంలో ఉంటే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడంట? విడిచిపెట్టే అవకాశం ఉంది. అవునా కాదా? అందుకే దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వివేకము కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవాలి మనం. ఎక్కడ పడితే ఏ స్థలాల్లో పడితే ఆ స్థలాల్లో మనం ఉండకూడదు, ఏ ప్రదేశంలో పడితే ఆ ప్రదేశంలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోతు జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు కదా. లోతు తన కుటుంబం అంతా శపితమైపోయిన అమ్మోనీయులు మోయాబీల జాతికి, శపితమైన జాతి ఉద్భవించడానికి కారణమయ్యారు వాళ్ళు కదా. ఆలోచన చేయాలి. ఈరోజు ఇదండి, షోరేకు లోయ మనకు నేర్పించే అనుభవం ఏంటో తెలుసా? శపితమైన వాటి దగ్గర, పాపము కలిగిన ప్రదేశాల్లో మనం ఉండకూడదు.
కొంతమంది మొహమాటం పోయి వెళ్ళిపోతారు. ఏమండి, మొహమాటం పోయి వాళ్ళ బంధువులు పిలిచారనో ఎవరు పిలిచారనో వెళ్తారు. కానీ శపితమైనవి అని మనకు అర్థమైనప్పుడు మనం అక్కడ ఉండకుండా ఉండటమే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాతగా మనం చూద్దాం, తర్వాత లోయ. తర్వాత లోయ యాలా లోయ. చెప్పండి, యాలా లోయ, యాలా లోయ. మొదటి సమూయేలు గ్రంథము చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 21:9. యాజకుడు యాలా లోయలో చూడండి, సౌలు తరుముతున్న కాలములో దావీదు ఎవరి దగ్గరికి వచ్చాడంటే యాజకుడి దగ్గరికి వచ్చాడు. యాజకుడి దగ్గరకు వచ్చి యాజకుడి దగ్గర ఆకలి వేసి అక్కడ రొట్టెలు తిన్న సందర్భం మనకు తెలుసు. తర్వాత యాజకుని అడుగుతున్నాడు, ఇక్కడ ఏమైనా ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? యాజకుడు ఏలా లోయలో నువ్వు చంపిన గొలియాతు అను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది అని చుట్టూ ఉన్నదని అది ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాలా లోయలో ఏం జరిగింది మనందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏం జరిగిందండి యాలా లోయలో? గొలియాతును దావీదు చంపిన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రస్తుత కాలం యొక్క నామము వాడి ఎస్పాటు అనే ఒక ప్రదేశంగా పిలువబడుతుందంట. ఇది యెరూషలేముకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం, యాలా లోయ అనే ప్రాంతం. ఈ యాలా లోయ మనకు నేర్పించే సత్యం ఏంటంటే శత్రువు పైన జయము. శత్రువు పైన మనకేమిస్తుంది? జయము. అక్కడ గొలియాతు మీదకి దావీదు యొక్క జయము. గొలియాతుని చంపిన దావీదు ఆ ప్రదేశం అది అన్నమాట. ఈరోజు మనము జయము పొందుకోలేకపోవడానికి గల కారణాలేంటి? ఎందుకు మనము మన జీవితాల్లో సమస్యల మీద, పరిస్థితుల మీద, ఏమండి సాతాను మీద మనకి జయం ఎందుకు రావట్లా? ఒకటి, ఇక్కడ మనం 2 విషయాలు మనం గమనించుకోవాలి. జయము రాకపోవడానికి గల కారణం ఒకటే, మన బలమును మనం ఆశ్రయించడం వలన. మనుషుల యొక్క బలము, దేవుని యొక్క బలము, 2 బలాలు ఇక్కడ ఉన్నాయి. మనుషుల యొక్క బలము ఎవరు గొప్పవాడు అంటే గొలియాతు గొప్పవాడు. దేవుని యొక్క బలములో ఎవరున్నాడంటే దావీదు ఉన్నాడు. నేను ఒక మాట పోయినసారి మీకు మాట చెప్పా, గుర్తుందా? సౌలు యుద్ధం చేయడానికి దావీదు సౌలు దగ్గరికి వెళ్తే సౌలు గొలియాతు యొక్క బలాన్ని పరిచయం చేశాడంట. అసలు నువ్వు చూస్తే నువ్వు బాలుడవు, అమ్మాయి చూడండి, నువ్వు చూస్తే నువ్వు బాలుడవు, నువ్వు చిన్నవాడవు. ఆడు చూస్తేనేమో చిన్ననాటి నుంచి విద్యాభ్యాసము కలిగిన వాడు, ఏమండి యుద్ధాభ్యాసము కలిగిన వాడు, ఆడు యుద్ధంలో ఆరుతేరిన వాడు, ఆడు చాలా బలవంతుడు అని సౌలు దావీదుకి గొలియాతు యొక్క బలాన్ని పరిచయం చేశాడట. మరి దావీదు గొలియాతుకి దేవుని బలాన్ని పరిచయం చేశాడు. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి బలాన్ని పరిచయం చేశాడు? గొలియాతుని బలం ఏదైతే ఇదిగో నా దేవుని బలం అని, దేవుని బలాన్ని ఎవరికి పరిచయం చేశాడంట? గొలియాతుకి పరిచయం చేశాడు. సౌలుకి కాదు పరిచయం చేసింది, ఎవరికి? దేవుని బలంతో నింపబడి చంపింది ఎవరిని? గొలియాతుని. అందుకే గొలియాతుకి ఎవరి బలాన్ని పరిచయం చేశాడు దావీదు అంటే? దేవుని బలాన్ని పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సౌలు గొలియాతు బలాన్ని దావీదుకి పరిచయం చేస్తే దావీదు దేవుని బలాన్ని గొలియాతుకి పరిచయం చేశాడు. ఈరోజు అక్కడ ఒక మాట చెప్తా వినండి. ఇశ్రాయేలు ప్రజల్ని 40 రాత్రులు 40 పగళ్ళు వాడు భయపెట్టాడంట. వాడి కళ్ళకు కూడా వచ్చాడు వాళ్ళకి, అవునా? వాడి కళ్ళకు కూడా వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఎందుకంటే 40 రాత్రులు 40 పగళ్ళు వాడు సవాల్ చేశాడు, ఎవరైనా నాతో యుద్ధం చేయగలవారని ఎవరైనా ఉన్నారా, నన్ను ఓడించగలవైన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి పగలు రాత్రి సవాల్ చేశాడంట ఆడు గొలియాతు వచ్చి. ఈరోజు నిన్ను సవాల్ చేస్తున్న సమస్య, నిన్ను భయపెడుతున్న సమస్యకి ఈరోజు నువ్వు దేవుని వాక్యపు వెలుగులో చెప్పగలగాలి.
నా దేవుని బలము ముందు నువ్వు ఓడిపోతావని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నీకు భయాన్ని పరిచయం చేస్తే నువ్వు దేవుని బలాన్ని ఆ సమస్యగా పరిచయం చేయి. గొలియాతు భయముతో వాళ్ళందరూ వణికి తెచ్చారు. కానీ దావీదు ఏం చేశాడు? దేవుని బలాన్ని గొలియాతుకి పరిచయం చేశాడు. ఈరోజు నిన్ను ఏదైతే వణికిస్తుందో సమస్య, నిన్ను ఏదైతే భయపడుతుందో సమస్య, ఆ సమస్యకి నీ దేవుని బలాన్ని పరిచయం చేయడం. అప్పుడు విజయం నీదే. ఎవరిది విజయం? మందే విజయం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి. మనుషుల బలాన్ని నమ్ముకోవడం వల్ల వాళ్ళు యుద్ధం చేయలేకపోయారు. మనుషుల బలాన్ని అక్కడ దావీదు 2 చేశాడు. జయం పొందుకోవడానికి అక్కడ చాలా కారణాలు ఉన్నప్పటికీ దావీదులో ఉన్న 2 విషయాలు ఏంటంటే, ఒకటి దేవుని బలాన్ని కలిగి ఉన్న దావీదు, రెండోది దేవుని మేళను తలపోసుకున్న దావీదు. ఈ 2 విషయాలే అక్కడ విజయం పొందుకోవడానికి కారణమైంది. వాక్యంలో మనం చూద్దాం 2 విషయాలు చూపిస్తాను, ఒకసారి ఉండండి. 17వ అధ్యాయంలో మనకి 17:33 చదవండి. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నువ్వు బాలుడవు. చాలండి. అయితే ఈయనేమంటున్నాడు? 37లో సింహ యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవాయే ఫిలిస్తీయుల చేతుల నుండి కూడా నన్ను. నా వైపు చూడండి, మా అందరూ చూడాలి. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, తలపోసుకోవాలి. ఎప్పుడు తెలుసా? నీ ఎదురుగా ఒక సమస్య వచ్చింది, ఒక పెద్ద సమస్య మీకు ఎదురైంది. అది నీ వల్ల పరిష్కారం అనేది జరగట్లా. మనం ఎదుర్కోలేనిది, మనం పరిష్కరించలేనిది, మన వల్ల కాని సమస్యలు మనకు వస్తాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు దావీదు మామూలుగా జనరల్గా మనం చూస్తే దావీదు గొలియాతును జయించలేడు, అంత బలం లేదు. కానీ సౌలు అదే అంటున్నాడు, నువ్వు చిన్నవాడు, నువ్వు బాలుడువు, వాడేమో అలా ఉన్నాడు, నువ్వెలా చేస్తావు యుద్ధం, నువ్వెలా గెలుస్తావు అంటుంటే దావీదు రాజుగారికి ఒకటే చెప్తున్నాడు, నాకు గత కాలంలో దేవుడు 2 సమస్యలు నాకు వచ్చినాయి. ఒకటి సింహం రూపంలోనూ, ఒకటి ఎలుగుబంటి రూపంలో వచ్చినాయి. వాటి బలముల నుంచి దేవుడు నన్ను రక్షించాడు. ఇక్కడ ఒక మాటను గమనించండి. నేను వెళ్ళి ఒకసారి సింహం వచ్చింది, దాన్ని కొట్టి చంపేశాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, నేను దాన్ని చంపేశాను. ఇప్పుడు కూడా గొలియాతుని నేను చంపేస్తాను అని అలా గుర్తుపెట్టుకోండి. తన బలాన్ని ఎక్కడా కూడా చూపించలేదు, నేను చంపానన్న మాట కూడా అనట్లా. నా దేవుని సహాయం ద్వారా, నా దేవుడు వారి బలముల నుంచి నన్ను రక్షించాడు. అలాగే ఈ గొలియాతు యొక్క బలము నుంచి కూడా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు. చెప్పండి, ఈ రోజు నీకు ఎటువంటి పెద్ద సమస్య అయినా, గత జీవితంలో నీకు వచ్చిన సమస్యలను దేవుడు ఏ రీతిగా పరిష్కరించాడో నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు ఆ ఎదురుగా ఉన్న సమస్యను జయించడానికి కూడా దేవుడు నీకు బలమనిచ్చుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎలుగుబంటిని చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు, సింహాన్ని చంపడానికి దేవుడు శక్తినిచ్చాడు, ఈ గొలియాతుని చంపడానికి కూడా నాకు శక్తినిస్తాడు అనేది దావీదు యొక్క విశ్వాసం. మరి మన విశ్వాసం ఎలా ఉండాలి? నీకు పెద్ద సమస్య, నిన్ను భయపెట్టే సమస్య ఉంది నీ ఎదుట, నువ్వు ఒకటే ఆలోచన చేయాలి, ఆ సమస్య పెద్దదే కానీ ఆ సమస్య కన్నా పెద్ద దేవుడు మన దేవుడు. ఆ సమస్య కంటే బలమైన దేవుడు మన దేవుడు. ఆ సమస్య కంటే గొప్ప దేవుడు కాదు మన దేవుడు. అవునా కాదా చెప్పండి? దేవునికి అసాధ్యమైనట్టు ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు సమస్య వచ్చింది వాస్తవమే, సమస్య పెద్దదే, ఎదురుగా వచ్చింది సమస్య పెద్దదే. కానీ గతంలో కూడా వచ్చిన వాటిలో దేవుడు జయమిచ్చాడుగా నీకు. గతంలో జయమిచ్చిన దేవుడు ఇప్పుడు జయమివ్వడా? అంటే ఇది చిన్నది అది పెద్దదని దేవుడిని విడిచి వెళ్ళిపోతాడా?
లేదా దేవుని బలం ఏమైనా తక్కువైపోయిందా? మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో ప్రభు నీ పక్షముగా ఏదైతే సమస్యలో దేవుడు నీకు పరిష్కారం ఇచ్చాడో ఇప్పుడు నువ్వు చెప్పగలగాలి. విశ్వాసంతో ఈ రోజు ప్రభు సన్నిధిలో చెప్పగలగాలి. అప్పుడు దేవుడు ఎలాగ నీకు సహాయం చేశాడో ఇప్పుడు కూడా దేవుడు నీకు అలాగా సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి, ప్రభుకి చప్పట్లు కొట్టండి, ప్రభుత్వం చెప్పండి, ఆ సమస్య చెప్పండి. అప్పుడు నా దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా ఈ సమస్యలో కూడా దేవుడు నాకేం చేస్తాడంటే జయించును గాక. సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించేది నువ్వు కాదు కదా. సమస్య ఏదైనా నీ బలము కాదు కదా. చూడండి, వారి బలములతో వారు అమ్మో ఈడు ఎంత బలం ఉన్నాడు, ఎంత ఉన్నాడు, అమ్మో రాక్షసులాగా ఉన్నాడు, ఆయన వీడి దగ్గరికి అసలు యుద్ధానికి వెళ్ళడానికి ఎవడో ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి లేదా చరిత్ర? సౌలుకి లేదా దేవుని సహాయంతో గెలిచిన సందర్భాలు లేవా? యుద్ధాలు చేయలేదా అంతకుముందు? చేశారా లేదా? కానీ సమస్య పెద్దదైపోయేసరికి వారు అమ్మో ఇది నా బలంతో ఇది నేను ఎలాగా నువ్వు అనుకుంటే దాంట్లో నువ్వు ఓడిపోతావు. ఇది నేను ఎలాగా పరిష్కరించాలి అనుకుంటే నువ్వు ఓడిపోతావు. ఇది నేను ఎలాగా నువ్వు పొందుకుంటానంటే నువ్వు ఓడిపోతావు. ఇది నేను కాదు, ఇది నా దేవుని ద్వారా నేను సాధించగలను, ఇది నా దేవుని ద్వారా నేను పొందుకోగలను, ఇది నా దేవుని ద్వారా నాకు సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు అని గనక ఒక ఆలోచన కనుక మీరు చేయగలిగితే ఈరోజు మీ సమస్యల్లో దేవుడు జయమించును గాక. ఏలా లోయలో దావీదు ఎలా జయం పొందుకున్నాడో మీ జీవితంలో కూడా జయం దేవుడు ఇరికించును. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? మనము ఒక సమస్యను జయించాలంటే గతంలో చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి 2 సమస్యల్లో జయమిచ్చిన దేవుడు ఇందులో కూడా జయమిస్తాడు అని నమ్మాడు. ఈరోజు మీరు కూడా నమ్మాలి. ఏం నమ్మాలి? మీ ముందున్న ఆ సమస్య ఎంత ఇబ్బంది ఏదైతే ఉందో అది మీరు చెప్పగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే వెనకడికి చాలా కార్యాలు చేసినా కూడా ఆ ముందున్న సమస్య, అమ్మో ఇది పెద్దది, ఇది ఎలాగా తీరుతుంది, ఇది ఎలాగ జరుగుతుంది, దీన్ని ఎలాగ మనం పొందుకుంటాం అని కృంగిపోతున్నారు చాలామంది. నీ ఆలోచన విధానమే రాంగ్గా ఉంది. ఈరోజు ప్రభు ఏమన్నాడంటే నువ్వు ఆలోచించే తీరే రాంగ్గా ఉంది. ఎందుకని? చాలా గొప్ప కార్యాలు ప్రభు మీ పట్ల గత కాలంలో చేశాడు. చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమండి? చేశాడా లేదా? చేశాడా లేదా? చేశాడా లేదా? నాకు మీ అమ్మగారు గుర్తొచ్చారు. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు లోపల రాళ్ళు ఉన్నాయి. ఒకసారి ఎండోస్కోప్ వేసి తీశారు. తర్వాత ఒక రాయి ఉండిపోయి సూదిగా ఉందంట. అది ఎండోస్కోప్ వేస్తుంటే ఆ ట్యూబ్ ఏమైపోతుంది? పగిలిపోతుంది. చాలా భయపడ్డారు. మళ్ళీ ఎండోస్కోప్ వేయడానికి ఆ తల్లి ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎండోస్కోప్ అంటే పైపు లోపలికి పంపించాలి. ఆమెను అడగని తర్వాత చెప్పింది తీరిగ్గా. అవునా కదా? ఆ సమస్య ఇప్పుడు ఆ రాయి లోపలే ఉంది. ఆ రాయి తీయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఆ రాయి తీయాలి. కొన్ని రోజులు పోయిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారు? కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ రాయి తీయాలి. తర్వాత ఆవిడ ప్రార్థన పెట్టించుకుంది, ప్రార్థన చేసాము, అన్నీ జరిగినాయి. ఇప్పుడు వరకు దేవుడు ఆ సమస్య అనేది రాకుండా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. అలాగే మా చెల్లి ఇక్కడ ఉంది. మా చెల్లి వల్లనే మా కుటుంబం రక్షణలోకి వచ్చింది. తల్లో రాళ్ళు మనం పిడిసులు వచ్చి పడిపోయేది చిన్నప్పుడు, 7 సంవత్సరాల వయసులోనే అనుకుంటా. ఆడతా పడిపోయేది పిడిసులు వచ్చి. చాలా హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గల. చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పుల్లోనే 2 లక్షలు. ఎప్పుడది? మా చెల్లికి 7 సంవత్సరాల వయసులో 2 లక్షలు ఖర్చు పెట్టాం మేము, మా అమ్మ మా నాన్న. ఒక్కో ఇంజక్షన్ ఒక్కో ఇంజక్షన్ అప్పుల్లో పొద్దున్న సాయంత్రం చేసి ఒక్కో ఇంజక్షన్ 500, 300, 500 అప్పుల్లోనే 2 ఇంజక్షన్లు చేయదు. చివరికి అన్నారు ఆపరేషన్ చేస్తే పిచ్చిది అయిపోద్ది అన్నారు, లేదా చచ్చిపోద్ది అన్నారు. ఇప్పుడు ఆపరేషన్ మనం చేపించి డబ్బులు ఖర్చు పెట్టి పిచ్చిది అయిపోయినా మంచిది చనిపోతే ఇంకేం ఉపయోగం? ఏం ఉపయోగం అండి? ఏ ఉపయోగం లేదు. అప్పుడు ఎవరో అన్నారు ప్రభు నమ్ముకోండి, ప్రభు చేస్తారంటే మా అమ్మ అంది మాకు చాలామంది ఉన్నారు, నేనేం చేయను. మా అమ్మ నమ్మల, మా పిన్ని నమ్మింది, డిబోర్ అమ్మ.
7 వారాలు మోజేస్ చౌదరి గారితో మరణాత వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు మా సందులోకి మాట్లాడడం. ఆ పక్కన ఒక విశ్వాసం ఉంది. 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటే ప్రభు కల్లో ఒక రోజు వచ్చి తెల్లని అంగి వేసుకొని వచ్చి, ఈ పాప తల్లో ఈ రాళ్ళు ఉన్నాయి, అందుకే ఈ పాప ఇలాగా పడిపోతుంది, అందుకని ఈ రాళ్ళు తీసేస్తున్నాను. ఈ రాళ్ళు తీసేసి ఆయన రక్తంతో కడిగేశాడు. ఆ దర్శనము మా పిల్లకి చూపించాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య లేదు మా చెల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాళ్ళు రాళ్ళు ఇప్పటి వరకు ఆ సమస్య రాల. అలాగ ప్రభు ఒక మాట, ఇప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయట్లేదు ప్రభు? చేస్తున్నాడా లేదా? మరి చేసినప్పుడు ఎదురుగా ఉన్న సమస్యను బట్టి ఎందుకు మనం కృంగిపోవాలి? ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం ఆందోళన చెందాలి? ఆ ఘట్టంలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా నా ప్రభు నా పక్షంగా చేయగలడు అనే విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే దేవుడు ఏనాలో ఇలాగ గొప్ప విజయం దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఏమండి, గొప్ప విజయం ఏం చేస్తాడు దేవుడు? ఇది జరగండి, ఇటు ఖాళీ అయ్యి మీరు వచ్చేది. గొప్ప విజయం దేవుడు ఇస్తాడు మనకి. మనం నమ్మాలి. అప్పుడు చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తాడు. చెప్పండి, అప్పుడు చేసినాడు చెప్పండి. మీకు అప్పుడు చేసినాడు ఇప్పుడు కూడా చేస్తాడు. పక్కన రోజు చెప్పండి. ఏం చేస్తాడు? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా, అప్పుడు ఇచ్చిన జయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా, చెప్పండి, అప్పుడు జయమిచ్చిన దేవుడు ఇప్పుడు కూడా జయమిస్తాడు. అప్పుడు పరిష్కరించిన వాడు ఇప్పుడు కూడా పరిష్కరిస్తాడు. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. ఆయన మార్పు లేనివాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? మార్పు లేనివాడు. ఆయన నీ మీద ప్రేమ మారదు, నీ మీద ఉన్న దయ మారదు, ఆయన నీ మీద ఉన్న కనికరం మారదు. నువ్వు మారిపోతున్నావు అంతే, అంతే తేడా. నువ్వు మారిపోతున్నావు కానీ దేవుడు మారడు. హల్లెలూయా. ఒకటి విజయం పొందుకోవడానికి కారణాలు ఒకటే, గతములో దేవుడు చేసిన కార్యములు తలపోసుకుంటూ చెప్తున్నాడు. అక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా ఇస్తాడు అంటున్నాడు. దావీదుకున్న విశ్వాసము ఈరోజు మనలో కూడా ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు దావీదులాగా మనం కూడా అట్లాగా ఆలోచన చేస్తే, అలాంటి విశ్వాసం కలిగి ఉంటే మీ ఎదుట ఉన్న సమస్యలు దేవుడు గొప్ప జయము దేవుడు మీకు ఇచ్చును గాక. రెండవదిగా దావీదు బలాజుడై అని చెప్పాడంట. ఆ మాట మనకు అక్కడ ఉంది. 50వ వచనం చదవండి. 50వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ గొలియాతు కంటే దావీదు బలాజుడై చంపాడు. అమ్మ అందరు చూడండి. ఇప్పుడు గొలియాతుని జయించడానికి 2 కారణాలు చెప్పా కదా. ఒకటి, తన జీవితంలో దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా మనం ఇక్కడ చూస్తే బలము పొందుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏం చెప్తుంది మనకంటే, గొలియాతు కంటే కూడా దావీదు బలాజుడయ్యాడు. ఎలా బలాజుడయ్యాడు? దావీదేమో పొట్టివాడు, చిన్నవాడు. గొలియాతు ఏమో 9 అడుగులు కలిగిన వాడు, అలాగే రాక్షసుల్లా కనబడుతున్నాడు. మరి ఎలా చంపాడు? ఎలా బలవంతుడయ్యాడు అంటే, ఇక్కడ ఎవరి బలాన్ని కలిగి ఉన్నాడంటే మనం చెప్పాలి, ఇక్కడ చెప్పాలి దేవుని బలం. గొలియాతుడేమో మనిషి బలం, దావీదుదేమో దేవుని బలం. ఏ బలం గొప్పది? దేవుని బలము అంటే ఎలా వచ్చిందంటే, దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు దావీదు. పై వచనాన్ని చదవండి. చదవండి అమ్మా, చదువు. ఇక్కడ అక్కడ కాదు పై వచనం అంటే, ఇటుకి పై వచనం చదవండి. నీ శక్తి నీ బలం కాదు, దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునగా. దావీదు జయించగలిగాడంటే ఏ బలం కలిగి ఉన్నాడంటే, దేవుని ఆత్మ బలాన్ని కలిగి ఉన్నాడు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏ బలం కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ బలం.
మనలో ఉండవలసింది శారీరకమైన బలము లేకపోయినా పర్వాలేదు, కానీ ఉండవలసింది ఏంటో తెలుసా? ఆత్మ బలం కలిగిన వారే జయించగలుగుతారు. హల్లెలూయా. ఎలా ఆత్మ బలం కలిగి ఉన్నాడంటే దావీదు ఎప్పుడు కూడా దేవునిని ఆరాధించే పనిలోనే ఉండేవాడు, దేవునిని గణపరిచే పనిలోనే ఉండేవాడు, దేవుని స్తుతించే పనిలోనే ఉండేవాడు. దావీదుని అడిగితే 7 సార్లు నేను స్తుతిస్తానంటాడు, మైక్ పెట్టి అడిగితే. ఎన్నిసార్లు అంట? అరణ్యంలో గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా సితార వాంచుతూ ఏం చేసేవాడంట? దేవునిని ఆరాధించేవాడు. దావీదు ఆరాధన చేస్తే సౌలు అన్న దెయ్యం పోయేదంట. అంటే ఆరాధన ద్వారా ఏమొచ్చేది దావీదు మీద కంటే? దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చేది కాబట్టి సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. అంటే ఇప్పుడు ఎలాగా బలం పొందుకున్నాడు దావీదు అంటే ఆరాధన ద్వారా దావీదు బలం పొందుకున్నాడు. ఏమండి, ఆరాధనలో మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకొని చక్కగా ఆరాధన చేస్తే దేవుడు ఏమిస్తాడు మీకు? చెప్పండి. తన ఆత్మ బలాన్ని మీకు ఇస్తాడు. ఆత్మతో నింపబడినప్పుడు ఆత్మ బలాన్ని మీరు పొందుకుంటారు. ఆత్మ బలం ద్వారా ఏదైనా సరే దేవుడు ఆత్మ బలం ద్వారా జరిగిస్తారంట. హల్లెలూయా. కాబట్టి అందుకే ఆరాధన ఎందుకు అంతసేపు కొట్టేది, అంతసేపు చేసేది? చాలా మంది కానీ ఎందుకే ఇలా ఇలా చేస్తారు. ఎందుకు చేస్తాం? పని లేకేంటి చెప్పండి. కొంతమంది ఆరాధనలు ఏం చేస్తారు? కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దాని ప్రాధాన్యత ఏంటంటే మీరందరూ దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మ ద్వారా మీరు బలం పొందుకోవాలి. మీ ఎదుర్కొన్న సమస్యల మీద జయం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతే, ఇదే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏమి కూడా లేదు. కాబట్టి చూడండి, విజయం పొందుకోవడానికి 2 కారణాలు ఇక్కడ చెప్పాను. ఒకటి, ఆరాధన ద్వారా ఆత్మ బలం పొంది ఉన్నాడు. రెండవదిగా చెప్పండి, తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను తలపోసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 2 గనక మీరు చేయగలిగితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3వ మాట కూడా అక్కడ ఉంది. 3వ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడే ఇంకొక మాట, ఇంకొక లోయ ఉంటుంది అక్కడ చూడండి. 17:40 చదవండి. 1 సమూయేలు గ్రంథం 17:40. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏటి లోయ తర్వాతగా ఏ లోయలోకి వెళ్ళాడంట? ఏలా లోయలోకి వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏలా లోయలోకి వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాడంట? ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. ఈ 5 నున్నటి రాళ్ళు ఏం మనకి నేర్పిస్తున్నాయి తెలుసా? యెషయా గ్రంథము 9:6. యెషయా గ్రంథం 9:6 చదవండి. ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఎన్ని పేర్లండి? ఎన్ని పేర్లంట? ఎన్ని రాళ్ళు? ఈ రాళ్లే పేరు. ఏటిలోకి వెళ్ళాలి. యుద్ధము చేసే ముందు, జయం పొందుకునే ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఏటి లోయ, దేవుడు ఉండే స్థలం. ఏటి లోయ అంటే ఏటి లోయలో 5 రాళ్ళు తీసుకున్నాడు. ఆ 5 రాళ్లతోనే దాడి చేయడానికి. ఇప్పుడు 5 రాళ్ళు దేవుడి పేర్లని మీరు ఎలా చెప్తున్నారు అని అడిగితే కనుక ఆయన ఏమన్నాడు? యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనబడుతున్న మాటను మనం చూస్తే చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 17వ అధ్యాయంలో 45వ వచనం చదవండి. ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఒక మాటని గమనించండి. ఇక్కడ దావీదు ఏమన్నాడు గోలియాతో? ఏమండి చెప్పండి. నువ్వు కత్తి ఈటీ తీసుకొని నా మీద, బల్లెమ్మ తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేను ఆగండి. ఇక్కడ ఏమనాలి? వాస్తవంగా అయితే
నువ్వైతే కత్తి తీసుకొని ఇటు తీసుకొని బల్లం తీసుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనేమో ఏటిల్లో ఏరుకున్న 5 రాళ్ళను తెలుసుకొని నీ మీదకి వస్తున్నాను అనాలా లేదా? లేదా ఒడిసెలతో నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. ఈ రెండింటిలో ఏదో చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు ఆయనేమో కత్తి తీసుకున్నాడు, బల్లం తీసుకున్నాడు, ఈడు తీసుకొని యుద్ధానికి వస్తున్నాడు దావీదు మీదకి. దావీదు ఏమంటున్నాడు, నువ్వు 5 తీసుకొని వస్తావుగా, ఇదిగో నేనేమో ఇగో ఆ 8లోకి 5 రాళ్ళు ఏరుకున్నా, వీటి ఈ 5 రాళ్ళతో నీ మీదకి యుద్ధానికి వస్తున్నా అనాలి. వాస్తవంగా అయితే అయ్యాక మరి అక్కడ తెచ్చుకుంది. లేకపోతే ఒడిసెలు తీసుకొచ్చాను, ఒడిసెలతో నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నా. కానీ ఏమన్నాడు అండి అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆ మాట అన్నాడంటే, రాళ్ళు కాదు అవి, దేవుని కలిగి ఉన్న 5 నామముల పేరు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 5 రాళ్ళలో ఒక రాయి వేశాడు, అదే బలవంతుడైన దేవుడు. అదే కదా రాయి, బలవంతుడైన దేవుడు అనే రాయిని ఇసరగానే గొలియాతు ఎలా పడ్డాడంట? నిజంగా రాయికున్న బలంతో పడితే వెనక పడాలి, కానీ బోర్లా పడ్డాడంట. అంటే వెనక నుంచి ఆ బలవంతుడనే రాయి అనగా ఆత్మీయంగా విశ్వాసంగా దేవుడు యొక్క హస్తము, బలమైన హస్తము గొలియాతుని వెనక నిండి కొట్టింది. దేవునికి మహిమ కలుగును. వెనక ఇలా కొడితేనే ఎదరక పడతారు, ఇలా కొడితే వెనక పడతారు. అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, ఇలా తగిలింది అనుకోండి, వెనక పడతాం. ఇలా అంటే ఎదరక పడతాం. ఇప్పుడు ఎలా పడ్డాడు అంటే ఇలా పడ్డాడుగా. అంటే రాయి ఎలా తగిలితే ఎలా పడ్డాడు? అది దేవుని యొక్క బలమైన హస్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక ఆత్మీయ కోణంలో మనం నేర్చుకుంటున్న ఒక మాట అంతే. అక్కడ రాయబడింది ఏం కాదు. కానీ 5 నామములు ఎక్కడికి వెళ్ళాడంటే ఏటిలోకి వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యుద్ధములో జయం పొందుకోవడానికి, అంటే గొలియాతు మీద జయం పొందడానికి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? ఏటిలోకి వెళ్ళాడు. హల్లెలూయా. అంటే యేసయ్య అంటే 5 నామాలు కలిగిన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధాన కర్త. ఈ 5 నామముల యొక్క ప్రత్యేకతలు మనం పొందుకోవాలి. ప్రభుకున్న ఈ 5 ప్రత్యేకమైన నామములు: సమాధానము కలిగించు దేవుడు, తండ్రిగా ఉండు దేవుడు, నిత్యము తండ్రిగా ఉండు దేవుడు, బలమైన దేవుడు, బలం కలిగిన దేవుడు, బలం ఇచ్చు దేవుడు, ఆలోచనించి నడిపించు దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు. హల్లెలూయా. మన యేసయ్య ఏ చేసిన ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. ఆయన పుట్టుక ఆశ్చర్యం అండి. ఆయన పుట్టుక ఎక్కడ పుట్టాడు? దేవుడై ఉండి కూడా పశువుల పాకలో, బెత్లెహేము చిన్న గ్రామం, అలాగే నజరేతు అనే ఊరు. ఏమండి ప్రభు ఆయన పుట్టికే ఆశ్చర్యం. ఎలా పుట్టాడు ఆయన? కన్య మరియ గర్భవాసాన, పురుషుడు ప్రమేయము లేకుండానే పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడేవాడు మన ప్రభు. హల్లెలూయా. ఆయన పుట్టుక ఆశ్చర్యమే. ఏమంటే ఆయన బోధ అంట అక్కడ ప్రజలకి ఆశ్చర్యం కలిగించిందంట. అలాగే ఆయన మరణము ఆశ్చర్యమే. ఆయన చేసిన కార్యములు ఆశ్చర్య కార్యము చేశాడు. చనిపోయిన లాజరును కూడా 3 రోజులు వాసన చేసిన ఆ వ్యక్తి 4వ రోజుకి వెళ్తే ఏమందండి? ఎలా ఉంటాడు మనిషి 4 రోజులు? 4వ రోజు ఏమండి? అవునా కాదా? హెచ్ బ్లాక్లో నిన్నేనా చెప్పింది, మా తమ్ముడు చెప్పాడు నిన్న. మాతో పాటు మేము కలిసి తిరిగిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్న, ఎవరు ఉండరు, ఒక అతనే ఉంటాడు. 3 రోజులు అని చచ్చిపోయాడు. అంటే ఎవరు లేరు, బాత్రూమ్కి వెళ్ళి పడిపోయాడంట, చచ్చిపోయాడంట. అంతేనా? ఎవరు తీసేవాళ్ళు లేరు, ఎవరో లేపేవాళ్ళు లేరు. అలాగే ఉంది ఆ శవం. చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు. గబగబా తీసుకెళ్ళిపోయారు, వాసన వస్తుంది. కానీ యేసు ప్రభు 4వ రోజున కూడా లాజర్ని, వాసన కొడుతున్న లాజర్ని ఎలా లేపాడు తెలుసా? ఆరోగ్యవంతుడైన లాజరుగా లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్ని కూడా ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేసేది. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, మారాన్ని మధురంగా చేశాడు, ఆకాశంలో మన్నాను కురిపించాడు, బండ నుంచి నీళ్లు తీసుకొచ్చాడు,
ఎరుకో గోడలు కూల్చివేశాడు. ప్రభు చేసిన ప్రతి కార్యము కూడా ఆశ్చర్యమైన కార్యము ప్రభు చేశాడు. హల్లెలూయా. 5లో అద్భుతాలు చేసేవాడు ఆయనే, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు ఆయనే, ఆలోచన ఇచ్చి నడిపించేవాడు కూడా ఆయనే. అలాగే మనకు తండ్రిగా అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను కూడా మనకి ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటే ఈ 5 నామాల్లో నాకు బాగా నేను ఎంతగానో ఎక్కువగా ఇష్టపడే నామం ఏంటో తెలుసా? సమాధానకర్త అయిన దేవుడు. ఏమిటంట? 5 ప్రత్యేకతలే, కానీ ప్రతిదానికి సమాధానం అనేది కావాలి. ప్రతిదానికి సమాధానం అనేది కావాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం కావాలి. ప్రతి సమస్యకి సమాధానం కావాలి. ఆ సమాధానం ఎవరి దగ్గర ఉంది చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరి దగ్గర ఉంది? ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు, ప్రతి విధమైన ఏదైనా దానికి సమాధానం మన ప్రభువే యేసయ్య. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? చెప్పండి. విజయం పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏటిలోకి వెళ్ళి ఆ యేసయ్యను మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను సంపాదించుకోగలిగితే, ప్రభువుని మనం కలిగి ఉంటే, మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా విజయము దేవుడు అనుగ్రహించును గాక. ప్రభువుని సంపాదించుకోండి. 3వదిగా మనం నేర్చుకుంటే, 1 జ్ఞాపకం చేసుకోవాలి, 2 బలమును కలిగి ఉండాలి, 3వది చెప్పండి ప్రభువును మనం సంపాదించాలి. ఇప్పుడు ప్రభు బలం పొందుకోవాలన్నా ప్రభువును మనం ఏం చేసుకోవాలి? ప్రభువును సంపాదించుకోవాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. 3వ అధ్యాయంలో నాకేవేవి లాభకరమైనవో మన ప్రభువుని, ప్రభు యొక్క జ్ఞానమును సంపాదించుకోవడానికి అవన్నీ కూడా నష్టముగా నేను ఎంచుకున్నాను అంటాడు. చూడండి, వచనం చెప్పాలి ముందు. 3:7 క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి అమ్మా? చెప్పండి అమ్మా, ఏం సంపాదించుకోవాలి? ఆస్తులు సంపాదించుకోవాలా అమ్మ? చెప్పండి. ఆస్తులా, పొలాలా, బంగారమా, మనుషులను సంపాదించుకోవాలా? ఏం సంపాదించుకోవాలి? దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? ప్రభువుని కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏంటి? ఎవరు అర్థం ఏంటి? దేవుని బిడ్డ, దేవునిని కలిగి ఉన్న బిడ్డ. మరి ప్రభువుని సంపాదించుకోవాలి. చాలా మంది ప్రభు బిడ్డలని పిలుచుకుంటూ ప్రభువుని సంపాదించుకోకుండా వేరే వాటిని సంపాదించుకోవాలని ఆశపడితే ప్రభు నీ దగ్గరికి ఎట్లా వస్తాడు? నీకు లాభకరమైన వాటిని కూడా అవసరమైతే ప్రభు వరకు నష్టముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏటిలోకి వెళ్ళి 5 నామాలు కలిగిన దేవునిని సంపాదించుకున్నాడు దావీదు. అందులో ఒక నామాన్ని ఇసిరాడు, యెహోవా పేట నీ మీదకి నేను వస్తున్నాను. అంతే, దావీదుకి విజయం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, సమయం అయిపోయింది. 3 విషయాలు చెప్పాను. 1 చెప్పాలి, విజయం పొందుకోవాలంటే మొదటి మాట చెప్పండి. మొదటి లోయ సోరేకు లోయ. ఎక్కడ ఉండకూడదు మనం? పాపము ఏలుబడే స్థలాల్లో మనం ఉండకూడదు. 2వ మాట ఏలా లోయ, విజయం పొందుకున్న లోయ. విజయం ఎలా వచ్చింది చెప్పండి? దేవుడు చేసిన మేళ్లను తలపోసుకోవాలి, దేవుని బలాన్ని పొందుకోవాలి, దేవునిని మనము సంపాదించుకోవాలి. ఈ 3 విషయాలు మనలో ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా జయం దేవుడు ఇచ్చిన గాక. ఈ వాక్యము దేవుడు దీవించిన గాక.